హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎందుకు రేగి చెట్టు దగ్గర నుంచున్నానంటే చెప్తారండి. ఇది మా యాపిల్ బేర్ చెట్టు ఫ్రెండ్స్. కానీ రోడ్డు సైడ్ పక్కన ఇంట్లో ఉండటం వల్ల అందరూ కాయలు కోసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇవి బాగా మంచిగా లావ్ అయిన తర్వాత ఫుల్ వీడియో తీసి చక్కగా మన వాళ్ళకి హార్వెస్ట్ చేసి చూపెడదాం అనుకున్నా. కానీ చెప్పకుండా చేయకుండా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కాయలన్నీ కోసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇవి కొంచెం లావ్ ఉండడం వల్ల పండిని అనుకుంటున్నారు. ఇంకా చాలా లావ్ అవుతాయి యాపిల్ బేర్. మీకు తెలుసుగా ఫ్రెండ్స్, గ్రీన్ యాపిల్ ముళ్ళు ఉండవు చెట్టుకైతే. చెట్టు చూపించుకోండి. చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చెట్టు చూడండి ఫ్రెండ్స్. కాయలు ఎంతలా ఉన్నాయో చూడండి. ఇదిగో హార్వెస్ట్ చేసే ఒకటి, ఇదిగోండి పెద్ద రేగిపళ్ళు ఫ్రెండ్స్. పెద్ద చెట్టు. నేను 2 years అయింది ఈ చెట్టు వేసి. 200 కొనుక్కొచ్చా ఫ్రెండ్స్. అసలు చూడండి బంచెస్ కాసినాయి, కానీ ఉంచేటట్టు లేరు ఫ్రెండ్స్. చుట్టుపక్కల అందరూ కోసేసుకుంటున్నారు. ఒక్కసారి కాయలు కోసేటప్పుడు నాకు కంట కనపడితే వాళ్ళ సంగతి చెప్తా. నేను ఎంత కష్టపడి పండించుకున్నానో నా కంటికి కనిపించాలి. అప్పుడు ఉంటుంది వీళ్ళకి చింత చెత్త కనపడకుండా కోసుకుంటున్నారు ఫ్రెండ్స్. కనిపిస్తే నేను ఊరుకోనని. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ రైతు బిడ్డ అంజలికి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అసలు ఎట్లా ఉందో. మీకు ఇవి పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంచేటట్లేరు, మిస్ అవుతారేమో అని. ఇదిగోండి నేను ఒక 3 హార్వెస్ట్ చేశాను. పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా పచ్చిగా ఉన్నాయి చూడండి, కలర్ కనిపిస్తాయి. ఇంకా వైట్ కలర్ రావాలి. కిందకుంది మా ఇంటికి కూడా చెట్టు. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పనికి వెళ్తున్నాను. మన వీడియోలు పని దగ్గర లంచ్ వీడియోలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా వీడియో అయితే చూసి లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.